ఘటమేలే మంగళమ్మ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పిల్లా పాపలను చల్లంగా చూడాలంటూ బోనమెత్తిన మహిళలు ఇష్ట దైవానికి మొక్కులు తీర్చుకున్నారు. అంటువ్యాధులు రాకుండా చూడాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకొన్నారు. శివశక్తుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. సుభక్తాం తరంగాంతరాం శివం కార్యసిద్ధిప్రదాం కళ్యాణకారిణి దుర్గా మహేశ్వరి దుర్గా నిరూపిణి. మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలందరూ కలిసి ముందుకు వెళ్లే సయోధ్యను ప్రసాదించమని అమ్మవారిని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. 20 ఏళ్లుగా ఉజ్జయిని మహంకాళిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మగారి జాతర పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషం. అమ్మవారి యొక్క శక్తి అపూర్వం. ఇటీవల రాష్ట్రం రెండుగా విభజించబడడం, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెండో పక్క తెలంగాణ రాష్ట్రం. అయితే అందరూ తెలుగు వారే ఉన్నారు. అందుకనే అమ్మవారిని కోరింది, మళ్లీ వేళల్లో సయోధ్య కుదర్చాలి, అందరూ కలిసి ముందుకు పోవాలి. అలాంటి ఇది ఆ శక్తిని అమ్మవారి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే మరి ఈ సంవత్సరం ఇంకా వర్షాలు పడలేదు. రెండు ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వర్షాలు లేకపోతే రైతులు చాలా ఇబ్బంది అవుతారు. అందుకనే వర్షాలు పుష్కలంగా కురిసే విధంగా అమ్మవారు చూడాలని, అందరూ ఆనందంగా ఉండాలని పూజలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం శక్తి స్వరూపిణిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు, తెరాస నాయకులు ఉన్నారు. ఇక భాజపా, తెదేపా నేతలు కూడా వేరువేరుగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకొన్నారు. గోమాత్రే నమః మాతా భవానీ, దేవేశ్యై నమః మాతా భవానీ, పరమాయై నమః మాతా భవానీ. భక్తి ప్రపత్తులతో మట్టి కుండలు, ఇత్తడి పాత్రల్లో వండిన బెల్లం, పసుపు, పచ్చి పులుసు, పెరుగన్నం కలిపిన బోనాలను భక్తులు మహంకాళి అమ్మవారికి సమర్పించారు. సోమవారం రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణి వినిపిస్తారు.